వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ లవర్. డ్యూడ్ మూవీ చూడడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో మిత్రమండలి రివ్యూ పెట్టేశాను. నెక్స్ట్ తెలుసు కదా మూవీ రివ్యూ కూడా పెట్టేస్తాను వెంటనే. సో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి రివ్యూస్, మంచి మంచి కంటెంట్ పెడతాను. సో ఈ డ్యూడ్ మూవీ ఎలా ఉందని వచ్చేసి మాత్రం ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్ వీడియోస్, మంచి మంచి మూవీ రివ్యూస్ జల్దీ పెట్టేస్తాను అందరికన్నా. సో ఈ డ్యూడ్ మూవీ విషయానికి వస్తే మాత్రం పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ పిల్లర్ ప్రదీప్ రంగనాథన్ అనమాట. యాక్టింగ్ అయితే చింపి అవతల పడేసిండు. మంచి ఏదో న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోటి, మంచి ఈజ్ తోటి, మంచి మంచి ఏమంటారు మంచి కామెడీ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ దగ్గర యాక్టింగ్ అనేది చింపి అవతలు ఎత్తేసిండు అసలు. కొన్ని ఎమోషనల్ సీన్స్లల్లో మన ప్రదీప్ రంగనాథన్ ఫేస్ చేంజ్ అవుతుంది అనమాట, ఎమోషనల్ కామెడీ నుంచి ఎమోషనల్కి. అప్పుడు మనకు కూడా తెలియకుండా మనం కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయి కొంచెం మనకు కూడా వాటర్ వస్తాయి అనమాట కళ్ళ నుంచి. ఇంకా మమితా బేజీ గురించి చెప్పాలంటే ప్రేమల తర్వాత ఇదే అనుకుంటా మూవీ వచ్చింది థియేటర్లో చూడడం. చాలా అంటే చాలా బాగా చేసింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఎమోషనల్ సీన్స్లల్లో, మిగతా సీన్స్లలో అన్నిట్లో మంచిగా ఎత్తేసింది. ఇంకా మన సుప్రీం స్టార్ ఉన్నారనమాట శరత్ కుమార్ గారు. ఇంకా తనకి చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడింది. యాక్టింగ్ కూడా అంత మంచిగా చేసిండు. తెలుగు డబ్బింగ్ కూడా అతనే చెప్పుకున్నాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరోయిన్ ఇద్దరు బావమరుదలు అనమాట. సో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒకసారి ఇట్లా ఫ్రెండ్షిప్ అనేది లవ్ లాగా మారుతుంది. మారిన తర్వాత ఏమైంది, తర్వాత లవ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏందనేది మిగతా స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, మంచిగా డీసెంట్గా మంచి మంచి మ్యూజిక్ తోటి ఫస్ట్ హాఫ్తో మంచిగా వెళ్ళిపోతుంటుంది అనమాట. అలా అయితే బ్లాక్ బస్టర్ మంచిగా సూపర్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా మస్తు అనిపిస్తుంది. అదే మన ఇంటర్వెల్ ముందు 20 minutes వరకు ఇంటర్వెల్ వరకు బాగుంటుంది సినిమా. మంచిగా అనిపిస్తుంది, మంచి మంచి ట్విస్ట్ వస్తుంటుంది, మంచిగా ప్రాంక్స్ అని చెప్పేసి అదే మస్తు అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మనం అనుకుంటాం అనమాట ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి. కొత్త ఇంటర్వెల్ తర్వాత కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి ఏంటంటే అరే ఏంది ఇది ఇట్లుంది అని అనిపిస్తుంది. కాకపోతే కనెక్ట్ అయ్యేటోళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అనుకొని బాగా నచ్చేస్తుంది. కాకపోతే కొంతమంది కనెక్ట్ అవ్వదు అనుకుంటా. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత ఓకే మనం క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, వేరే కొంచెం కలిసిపోతారు అట్లా కొన్ని అని. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ వల్ల ఇక మనకి మొత్తం మూవీ చేంజ్ అయిపోతుంది. సో చాలామంది ఏంటంటే కనెక్ట్ అవ్వకపోవచ్చు, కనెక్ట్ అయిన వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది. కానీ అందరు కనెక్ట్ అవుతారని మాత్రం చెప్పలేము. సో ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. ఇంకా మన టెక్నికల్ విషయానికి వస్తే మాత్రం మ్యూజిక్ అయితే అదరగొట్టేసిండు మా సాయి అభ్యంకర్ గారు. అయితే సాంగ్స్కి రాకున్నాయి, మళ్ళీ ఏమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు గ్యాప్ లేకుండా కొడుతూనే ఉన్నాడు. మస్తు అనిపించింది అసలుకి. మెయిన్ పిల్లర్ అసలుకి టెక్నికల్లో. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ అందరు కూడా బాగానే చేశారు. ఇంకా మన డైరెక్టర్ అయితే మంచి కాంటెంటే తీసుకున్నాడు. మంచిగా అన్ని సినిమాల నుంచి కొంచెం కొంచెం అది స్టోరీ బాగా రాసుకున్నాడు అన్నమాట. రైటింగ్ బాగుంది, చాలా అంటే చాలా రైటింగ్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం చాలామంది డిసప్పాయింట్ అవుతారు. అంటే మరీ బాగాలేదని చెప్పలేము కానీ బాగుంది. కాకపోతే చాలామంది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు. కాకపోతే క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే మొత్తానికి అయితే హ్యాపీ ఎండింగ్ తోటే మనకి ముగించేస్తారు. ఇక మీరు ఒకసారి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి, మీకు నచ్చిందో లేదో, నేను చెప్పిన రివ్యూ మీకు ఓకేనా కాదా అని చెప్పేసి. నాకైతే మూవీ అయితే ఓకే అనిపించింది. అంటే మరీ బాగుందని చెప్పలేము, ఓకే అనిపించింది, ఓకే బాగుంది. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 అనమాట 5కి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ తెలుసు కదా రివ్యూ కూడా పెట్టేస్తాను. తర్వాత రేపు కే ర్యాంప్ అని కూడా పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.